నమస్కారం రైతు సోదరులరా. ఈ వీడియో కొద్దిగా లెంతీగా ఉంటుంది. ఈ వీడియో చేయడం కారణం ఏంటంటే, నేను చాలా రీసెంట్గా వెళ్ళేటప్పుడు దారిలోని చాలా పొలాలు చూశాను. కొబ్బరి చెట్లు వేశారు, నెక్స్ట్ అంతర పంటలు వేస్తున్నారు, కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు, గుడ్ అన్నీ బాగానే చేస్తున్నారు. కానీ ఇందులో చిన్న మిస్టేక్ ఒకటి ఉంది. ఆ మిస్టేక్ అనేది ఒకటి గమనించాను. వాళ్ళకి ఎంత చెప్పినా సరే అదే మన దీంట్లోనే వెళ్దామని ఇదవుతున్నారు. మెయిన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది భూమి కొంటున్నారు. ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు కొనిన తర్వాత దాన్ని దున్నిస్తున్నారు. దున్నించేసి క్లీన్ చేసేసి తర్వాత పంటలు వేస్తున్నారు. బాగుంది. పంటలు వేసేటప్పుడు కొంతమంది గడ్డేస్తారు, కొంతమంది లైవ్ స్టాక్లో అంటే లైవ్ స్టాక్ అంటే తెలుసు కదా, గేదెలు మేకలు అలాంటి పెంచుతారు. కొంతమంది ఏమేమి చేస్తారంటే వేరేవి ఇచ్చేస్తారు అన్నమాట. అదే పంటలు వేస్తుంటారు. ఎక్కువ ఎకరాలు ఉండేవాళ్ళు డివైడ్ చేసుకొని దాన్ని చేస్తున్నారు. బాగానే ఉంది. నేను చెప్పేది ఏంటంటే, ఇది కాదు పద్ధతి. ఫార్మింగ్ పద్ధతి అది కాదు. నేను క్లియర్గా చెప్పేస్తున్నాను. ఫస్ట్ ఎయిడ్ చేయాలంటే దున్నించేసి భూమి కొన్నింటినే దున్నించేసిన తర్వాత వదిలేయాలి. వర్షాధారం వదిలేస్తే అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు చూస్తున్నారు అది గడ్డి ఇలాగా వీడి గడ్డి లేస్తుంది. ఈ వీడి గడ్డి లేచినప్పుడు ఇది బాగా ఎక్కువ లేచిపోద్ది. ఇంకాను అంటే ఇంత బాగా లేసే వరకు ఆగాలి. ఈ గడ్డి లేచినప్పుడు ఒక 2 ఆవులు, అంటే ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు, 1 ఎకరాకి 1 ఆవు. అర్థమైందా? 2 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు ఉందనుకోండి, 2 ఆవులు. సో ఈ విధంగా మీరు పెంచాలి. ఈ ఎకరాల 5 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు, 100 ఎకరాలు అయినా సరే ఆవులను వదిలేయాలి. ఇవేం చేస్తాయి? మేత మేసి అక్కడ ఉండే దాని యూరిన్, పేడ ఫుల్లు ఇచ్చేస్తాయి అన్నమాట. మీకు అర్థమైందా? యూరిన్, పేడ వేసేస్తాయి అక్కడ 1 సంవత్సరం వరకు, మళ్ళీ నెక్స్ట్ వర్షాల వరకు. ఈ గడ్డి తినేయాలి ఫుల్. అవి ఈ గడ్డి తినేసి ఎండిపోద్ది అన్నమాట. ఎండిపోయిన తర్వాత వర్షాల ద్వారా మీకు అవుతుంది. ఎండిపోయింది మీకు ఎక్కడెక్కడ కావాలో 10 ఎకరాలు ఉండేది ఏం చేస్తాడు? 2 ఎకరాలు, 3 ఎకరాలు చేస్తాడు. మిగతాది తర్వాత నమ్మకం చేసుకుందాం అని ఆలోచిస్తాడు. అలాగా కొంతమంది అలా ఉంటారు. కొంతమంది మొత్తం ఒకసారి దున్నించేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ భూమి కొన్నాక ఫస్ట్ చేయవలసిన పద్ధతి అది. అది చేయకుండా వీళ్ళు ఏం చేస్తారు? కొబ్బరి తోటలు వేసేస్తున్నారు, మామిడి తోటలు వేసేస్తున్నారు. ఒకడంట నేను అంతర పంటలు వేసేసాను, భూసారం పెరిగిపోయింది. ఆవు లేకుండా భూసారం ఎలా పెరుగుతుందండి? అసలు పద్ధతేనా? అది కాదు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఫస్ట్ చేయవలసిన పద్ధతి అది. మనం భూమి పూజ ఎలా చేస్తామో, ఇంట్లో దిగినప్పుడు ఆవుని ఎలా తెచ్చుకుంటామో, అలాగా రైతు ఎవడైనా రైతనే కాదు, భూమి అనే కాదు, ఎవడైనా తెచ్చుకున్నప్పుడు ఫస్ట్ చేయవలసిన పని అది. మీకు అర్థమైందా? ఈ లెంత్ వీడియో చేయవలసిన కారణం మెయిన్ అదే. సో అది చేశాక అప్పుడు వాడు ఏ పంట వేస్తాడు, ఏంటి వేస్తాడు అనేది స్టార్ట్ చేయాలి. అలాగే నువ్వు అయిపోయిన తర్వాత ఆవులు అమ్మేయడం కాదు. ఆవులని సపరేట్గా వదిలికట్టి ఈ వీడి గడ్డి కానీ, గడ్డి జొన్న కానీ, సూపర్ నైపర్ కానీ ఏదైనా కొన్ని మడకలో వేసుకొని ఆవులు తగ్గట్టుగా ఎక్కువ ఆవులు తెచ్చుకోకండి. ఒక 2 ఆవులు, 3 ఆవులు, 4 ఆవులు, 10 ఎకరాలకి ఒక 2 ఆవులు చాలు. ఫస్ట్ ఆడది మగది సంతానం పెరుగుతుంది. దాని నుంచి మనం షెడ్ కడతాం, దాన్ని యూరిన్, పేడ అన్నీ వస్తాయి. దాని నుంచి మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో నేను చెప్పొచ్చేదంటే, ఫస్ట్ చేయవలసిన ఇంప్లిమెంట్ అది. అది చేయరు. భూమి పూజ చేస్తారు, కొబ్బరికాయలు కొడతారు, తిలకం దుత్తారు, అన్నీ చేస్తారు. కానీ ఆవును మట్టి పెంచరు. ఒకడంటే నేను అంతర పంటలు వేసాను అంటాడు, ఒకడేమో 5 లేయర్ మోడల్. నేను చాలామంది 5 లేయర్ మోడల్ కూడా చెప్తున్నారు. వాళ్ళకి కూడా నేను సలహా ఇస్తున్నాను, పెద్ద వాళ్ళకి కూడా. ఫస్ట్ ఇది చెప్పండి, తర్వాత ఏదైనా చేయించండి. ఇది చెప్పకుండా మీరేం చేస్తున్నారు? మీ 5 లేయర్ మోడల్ 5 లేయర్ మోడల్ కాదు. వాటి దగ్గర ఫస్ట్ భూమి దున్నించేసిన తర్వాత నువ్వు భూమి పూజ ఎలా చేస్తావు? ఆవులు 2 ఆవులు పెంచుకో. ఎకరా ఉండడు, 1 ఆవు చాలు. పాలు ఇచ్చే ఆవును తెచ్చుకో. మనం పాలు వస్తాయి, ఆవు ఉంటుంది. వదిలేయాలి, 1 సంవత్సరం వదిలేయాలి దాన్ని. అదేంటి బంధించి పేడ వేస్తాం కదా, పేడ ఒకటే కాదు, యూరిన్ కూడా అది తింటుంటూ, మేస్తుంటూ, అలాగ నడుస్తుంటూ, తొక్కుతుంటూ భూమిని అది వెళ్తూ ఉంటుంది అన్నమాట. అప్పుడు భూసారం పెరుగుతుంది.
అది పద్ధతి. ఓ సంవత్సరం వదిలేయాలి. వదిలేస్తే ఆ భూమి అనేది ఆ దీవెనలు అన్నమాట. ఆవు అడుగు భూమి మీద పడుతుంటే దీవెనలు ఇస్తుంది అన్నమాట. ప్రతి దేవత ఉంటుంది కదా ఆవులని, ఆ దేవతలందరూ మనకి దీవెనలు ఇస్తారన్నమాట. ఆ దీవెన ద్వారా భూమి నెక్స్ట్ వేసే పంటలు మనకి నిశ్చలంగా రావాలనేసి ఇది చేయాలి మనం చేయవలసింది. అంతేగాని తిలకాలు దుద్దేసి కొబ్బరికాయ కొట్టేసి దేవుడి బొమ్మ ఒకటి పెట్టేసి 5 లేయర్ చేసాం, 10 లేయర్ చేసాం, అంతర పంటలు వేసాం, కొబ్బరి తోటలు వేసాం, అవి చేసాం ఇవి చేసాం. పద్ధతే కాదు. స్టార్టింగ్ పద్ధతి ఇది చేయవలసింది. పొలం నేను చెప్పేది కరెక్ట్ రాంగో పడుకొని ఆలోచించాను. 1-2 సార్లు నేను చేశాను. అందుకే నా భూసారం ఎలా ఉంది. మా చుట్టుపక్కల ఎక్కడే గడ్డి ఉండదు. గడ్డిస్తారా అని అడుగుతుంటుంటారు అందరూ. నేను ఇవ్వను, గడ్డి కూడా ఇవ్వను. ఎందుకంటే నా పశువులు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు నాకు ఉండేది 30 ఎకరాల్లోని నాకు 6 ఆవులు ఉన్నాయి కాబట్టి నాకు సరిపోతుంది. వెనకాల 10 ఎకరాల్లో నేను వదిలేసుకుంటాను ఫ్రీగాను. ఈ తెల్లారులేసి గడ్డికి వస్తారు పనులు, ఆ గడ్డి వేస్తాం. ఈ గడ్డే నేను వరిగడ్డి ఎంతాను. మొన్న చిన్న ప్రాబ్లం వచ్చి వరిగడ్డి తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇంకెప్పుడు వరిగడ్డి తేను. ఈ గడ్డి కొయ్యని చాలా ఇబ్బంది పడతారు పనులు. అదొకటి ఉంది. మేము కొయ్యమండి అంటారు, వరిగడ్డి కోస్తామంటారు. ఈ గడ్డి మేము కోస్తున్నాం, మా నాన్న నేను మేము కోసుకొని మేము వేస్తున్నాం. ఎంత పుష్కలైన తెలుసా, మందు ఉండదు, ఏది ఉండదు, ఎంత ఆరోగ్యం తెలుసా. పట్టడేసినా చాలు, మంచి పాలిస్తే మంచిది. ఇందులో రకరకాలు ఉంటాయి, పాదులు నెక్స్ట్ అన్నీ ఉంటాయి రకరకాలు. గడ్డిలో కూడా రకరకాలు ఉంటాయి, మీకు తెలిసిందే కదా మీకు. నేను అంతా బెడ్ మేకింగ్ చేసుకొని శుభ్రంగా 10 ఎకరాలు నేను చేసుకుంటున్నాను. మిగతాది వదిలేసాను. సో ఆ మిగతా 20 ఎకరాల్లో ఆవులు తిరుగుతాయి. అర్థమైందా? అది నా పద్ధతి. చేయవలసింది ఇదండి. పొలం స్టార్ట్ చేసే ముందు నేను కొబ్బరి తోట వేసాను, అది వేసాను, ఇది వేసాను, అది కాదు కావాల్సింది. నువ్వు ఏ పంట వరి పంట ఏదైనా ఇయ్యు, చేపల చెరువు పెట్టు, మేకల షెడ్ పెట్టు, ఏ పంట ఈ లైవ్ స్టాక్ ఏదైనా స్టార్ట్ చేయవలసిన ఫస్ట్ పద్ధతి, ఆ దేవుణ్ణి ఎలా పూజిస్తున్నావో ఆవు అనేది భూమి మీద తిరగాలి. ఇంట్లోకి ఆవు ఎలా రప్పిస్తున్నారు, ఇంట్లో దిగినట్టునే ఆవు అనేది భూమి మీద తిరగాలి. ఇది నేను చెప్పవలసిన వీడియో చేయవలసిన కారణం ఇది. సో దయచేసి ఈ వీడియో లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద మెసేజ్లు పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి ఐడియా మంచి చెప్తాను, ప్రాసెస్ కూడా చెప్తాను. దీని గురించి పెద్ద ఇబ్బంది పడవలసిన అవసరం లేదు, సలహా ఇస్తాను. కింద మెసేజ్లు పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. ఇక మా బ్రూనా కూడా వచ్చాడు. బ్రూనా వెళ్ళిపోదా ఇంటికి. సరే రైస్ సోదరా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.